పవన్ కళ్యాణ్ జగన్ గారిపై విపరీతమైన పగా ద్వేషంతో రగిలిపోయాడు. కుళ్ళు కుతంత్రాలతో జగన్ గారిని దించడానికి ప్రయత్నాలు చేశాడు. వాలంటరీ వ్యవస్థ ద్వారా జగన్ గారికి మంచి పేరు వస్తుందని భావించి ఎలాగైనా వాలంటరీ వ్యవస్థను బ్లేమ్ చేయాలని హ్యూమన్ ట్రాఫికింగ్ అనే అంశాన్ని వాలంటీర్లపై రుద్దాడు. వాలంటీర్లపై విపరీతమైన విమర్శలు చేశాడు. వాలంటీర్లు అమ్మాయిలను మాయం చేస్తున్నారు, అక్రమ సంబంధాల గురించి అడుగుతున్నారు, ఒంటరి మహిళల వివరాలు సేకరిస్తున్నారు, ఎవరు లవ్ చేస్తున్నారనే వివరాలు కూడా సేకరిస్తున్నారు అంటూ వారిపై విమర్శలు చేశాడు. ఇలా వాలంటీర్లను అవమానించాడు. హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు, సహకరిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు, ప్రచారం చేశాడు. అలా అయితే తెలంగాణలో ఏ వాలంటీర్లు ఉన్నారు, మహారాష్ట్రలో ఏ వాలంటీర్లు ఉన్నారు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మాయమవుతున్న అమ్మాయిలని ఏ వాలంటీర్లు మాయం చేశారు, అది అతనికి తెలియాలి. మహారాష్ట్రలో, పశ్చిమ బెంగాల్లో, తెలంగాణలో, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మాయమయ్యే అమ్మాయిలు ఎందుకు మాయమవుతున్నారు అనే విషయము నిఘా సంస్థలు చెప్పలేదా పవన్ కళ్యాణ్కి? ఒక ఆంధ్రప్రదేశ్ గురించే చెప్పారా? ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ ద్వారా జగన్ గారికి మంచి పేరు వస్తుందని భావించి వారిని ఎలాగైనా తొలగించాలి, లేకపోతే వారిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆరోపణ వారిపై రుద్దాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటీర్ని అవమానించాడు. మూటలు మోసే ఉద్యోగం అన్నాడు, మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారు అంటూ విమర్శించాడు. వీళ్ళని విమర్శించడం వల్ల లాభం లేదు, ఎలాగైనా వీళ్ళని మభ్యపెట్టాలని ఒక అబద్ధపు హామీని, మిమ్మల్ని తీసేను, మీకు 10,000 శాలరీ ఇస్తా అంటూ వారిని మభ్యపెట్టాడు. వాలంటీర్లు నమ్మారు 10,000 శాలరీ వస్తుంది అని. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థను తీసి పక్కన పడేసి వాలంటీర్లు చేయవలసిన పనులను సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి అప్పచెప్తున్నారు. సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్నట్లు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా వాలంటీర్లను చంద్రబాబు నాయుడు గారు ఘోరంగా మోసం చేశాడు. వారి నోటికాడ ముద్దను లాగేశాడు, వాలంటీర్ల నోట్లో మట్టి కొట్టాడు. గతంలో ఎప్పుడూ హ్యూమన్ ట్రాఫికింగ్ జరగనట్టు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ జరగనట్టు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అన్నట్లు తెగ బిల్డప్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక పనికి మాలిన ఆరోపణ. ఈ విధంగా వాలంటీర్ను దెబ్బతీసి వారి నోట్లో మట్టి కొట్టి వారి నోటికాడ ముద్దను లాగేసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఈయన ఏదో నిజాయితీగా గెలిచినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. దేశంలో మాయమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడికి వెళ్ళాయి, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వచ్చాయి, ఎన్ని రిగ్గింగ్కు ఉపయోగించారనే విషయము ఈ ఎన్డీఏ భాగస్వామ్యులుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు చెప్పాలి. వాళ్ళ గెలుపు నిజాయితీగా వచ్చింది అని నిరూపించుకోవాలి.